ఎంఎస్ఎంఈల బలోపేతానికి ఎన్డీఏ సర్కారు చర్యలు తీసుకుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారాయన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్. బీహార్ అభివృద్ధికి ఆర్జేడీ అడ్డంకిగా మారిందన్నారు కూటమి నేతలు. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పోస్ట్ బడ్జెట్ ఎంఎస్ఎంఈలపై జరిగిన వెబినార్లో పాల్గొన్నారు ప్రధాని. కొత్తగా పరిశ్రమలు స్థాపించే ఎస్సీ ఎస్టీలకు తక్కువ వడ్డీకే 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. आज देश में एमएसएमई की संख्या बढ़कर 6 करोड़ से ज्यादा हो गई है। इससे करोड़ों लोगों को रोजगार के अवसर मिले हैं। इस बजट में एमएसएमई के लोन के लिए गारंटी कवर को 2 गुना करके 20 करोड़ रुपए तक किया गया है. అహ్మదాబాద్ లో వైల్డ్ లైఫ్ రెస్క్యూ రీహాబిటేషన్ కేంద్రం వంతారాను ప్రారంభించారు ప్రధాని మోదీ. నిన్న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా వంతారా సందర్శించారు. కేంద్రంలోని సింహం పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ వంటి సదుపాయాలు పరిశీలించారు మోదీ. దేశ భద్రతకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో అంతర్గత భద్రత, ఆధునిక టెక్నాలజీపై జరిగిన సెమినార్లో పాల్గొన్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలు, వామపక్ష తీవ్రవాదం పెను సవాలుగా మారాయన్నారు రాజ్నాథ్ సింగ్. इस नए दौर में आज हमारे सामने नए नए प्रकार के चैलेंजेस आ रहे हैं. हाइब्रिड वॉरफेयर, साइबर एंड स्पेस बेस्ड चैलेंजेस जैसे अनकन्वेंशनल थ्रेट्स आज हमारे सामने आ रहे हैं. इसलिए हमें आज के सिक्योरिटी रिलेटेड कॉम्प्लेक्स सिनेरियो को पहले के मुकाबले ज्यादा कंप्रिहेंसिवली समझने की आवश्यकता है. మహాకుంభమేళాను తమ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కుంభమేళాలో మహిళలపై వేధింపులు, దోపిడీ లాంటి కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారన్నారు యోగి. 45 दिनों में 66 करोड़ 30 लाख से अधिक श्रद्धालु और पूज्य संत देश और दुनिया से प्रयागराज आए और एक भी छेड़खानी की घटना नहीं, एक भी अपहरण की घटना नहीं, एक भी लूट की घटना नहीं, एक भी हत्या की घटना नहीं, एक भी कोई ऐसा उदाहरण नहीं जो उत्तर प्रदेश को या भारत को या सनातन धर्मावलंबियों को कटघरे में खड़ा करता हो. బీహార్ వెనుకబాటుకు ఆర్జేడీ నేతలే కారణమన్నారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకే రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తోందన్నారు. अरे अभी मेरे साथ थे तो कहां कोई बात, आप लोगों का कोई काम था, जो काम था मेरा था, ये आपका काम था. अरे जब गड़बड़ किए तो एक बार लिए थे हरा दिया और दूसरी बार भी गड़बड़ किया, दूसरी बार भी हरा दिया. हमारे पिता को हम ही बनाए थे, वो जब आए थे उस समय नहीं था ये सब फालतू छोड़ो. अरे थोड़ा जात वाला भी, अरे तुम्हारे जात वाले भी जो जात थे हमको कहते थे काहे के लिए आप कर रहे हैं. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసులో మంత్రిపై ఆరోపణలు రావడంతో ధనంజయ్ రిజైన్ చేశారు.